వాక్యములోనికి వెళ్ళిపోదాము ప్రియులారా. మరొక్కసారి 139వ కీర్తన 14వ వచనమండి. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా ఆ భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలండి. ప్రభువునకు అత్యంత మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 139వ కీర్తనలో దేవుని ద్వారా ఎన్నిక కాబడిన, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన, దేవుని ద్వారా దీవించబడిన, దేవుని స్తుతించుచు దేవుని కీర్తించుచు పాడిన గాయకుడిగా పాడిన పాట దావీదు గారు. చదువుకున్న లేఖన భాగములో ఒక మాటను ఈరోజు నా వర్తమానమునకు తీసుకుంటున్నాను. ఈ చదవబడిన లేఖన భాగమంతటిలో ఒక మాటను ఈ దిన వర్తమానమునకు నేను తీసుకొచ్చున్న వాడనై ఉన్నాను. ఏమిటి ఆ వాక్యములో ఉన్న మాట? నీవు నన్ను కలుగజేసిన విధానమును చూడగా భయము కలిగెను. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దావీదు అనబడేటటువంటి మంద కాపరి అయినటువంటి దావీదు, గొర్రెలను కాచుకునే దావీదు, ఆయనకు అది జీవనోపాధిగా దేవుడు ఇచ్చిన వాడై ఉన్నాడు. మందను కాచుకునే దావీదే ఆయన పలుకుచున్న మాటను మనము లేఖన భాగము ద్వారా చదువుకున్నాము. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయమును. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని యందు దావీదు ఏ విధమైన భయాన్ని కలిగిన వాడై ఉన్నాడు అక్కడ లేఖన భాగమును బట్టి మనము చూడగలుగుతున్న వారమై ఉన్నాము. దావీదు జీవితము సామాన్యమైనది కాదు ప్రియులారా. దావీదు జీవితము ఏ పాటిది అంటే, ఎడారిలో తిరిగేటటువంటి వాడు, అడవుల్లో తిరిగేటటువంటి వాడు, మందకు పచ్చమైతే ఎక్కడ ఉందో అచ్చటకు మందను తోలుకెళ్ళి ఆ మందను మేపుకునేవాడు దావీదు. అటువంటి దావీదు జీవితములో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములకు అక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, ఆశ్చర్య కార్యమును నాకు పుట్టించినావు అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దావీదు దేవునికి భయపడుట ద్వారా, దావీదు దేవునికి భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దేవుడు దావీదు జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను చేశాడు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ ఆశ్చర్యమైన కార్యములు అనబడేవి చూసి నీ కార్యములను అందా చదవండి ఒక్కసారి. నేను చదవమ్మా. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అక్కడ దావీదు అంటున్న మాట, రెండు విధానాలు అక్కడ దావీదులో కనబడుతున్నాయి. ఒకటి భయము, రెండు ఆశ్చర్యము. భయము అంటే ఏమిటండి? అమ్మ చెప్పాలి త్వరగా. భయము అనగా జడియుట. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, భయము అనగా జడియుట. రెండవ విధానం ఏమిటంటే భక్తి కలిగి ఉండుట. భక్తి అనగా దేనికి సూచన? వినయమునకు సూచన. దేవుడు ఆ దావీదు పక్షముగా దేవుడు చేసిన ఆ కార్యం ఏమిటి అనగా ఆశ్చర్యము పుట్టినది. ఆయన పుట్టికయే ఒక ఆశ్చర్యముగా అతనికి అనిపించున్నటువంటిది అయినది. అంత మాత్రమే కాదు, అక్కడే వ్రాయబడిన మాట, నీ కార్యములు ఆశ్చర్యకారములు. దేవునికి స్తోత్రం. ఎటువంటి కార్యములండి?
ఆయన జీవితములో, దావీదు జీవితములో దేవుడు చేసిన కార్యములు ఎటువంటివంటే ఆశ్చర్యమైన కార్యములు. ఆశ్చర్యము అనగా అర్థం ఏమిటండి? మానవుడు చేయలేనివి దేవుడు చేయగలిగేవి, మానవుడు చేయలేనివి దేవుడు చేయగలిగినవి, మానవుని శక్తికి అందనవి దేవుని శక్తికి అనుకూలమైనవి, అవి ఆశ్చర్యమైనవి, అద్భుతకరమైనవి. నిజమే, దావీదు జీవితంలో నేను రాజు కావాలని దావీదు ఎక్కడ కోరుకున్నట్లు ఎక్కడ లేఖన భాగంలో కనబడదు ప్రియులారా. నేను రాజ్యం కావాలి, నేను రాజ్య పరిపాలన చెయ్యాలి, అనేక మంది నేను ఏలాలి అనబడే ఆశ ఏనాడు కూడా ఏ కోచైనా దావీదు జీవితంలో లేదు. అయినను కూడా దేవుడు దావీదును రాజుగా చేయగలిగాడు. అయినను కూడా దేవుడు దావీదును ఒక ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. దేనిని బట్టి అంటే దేవునికి భయపడుతున్న బట్టి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటమ్మా? దేవునికి అతడు భయపడుతున్నాడు. దేవుని మందిరములకు ఆయన భయపడుతున్నాడు. దేవుని శక్తికి ఆయన భయపడిన వాడై ఉన్నాడు కనుక ఆ భయమును బట్టి దేవుడు దావీదు జీవితంలో ఆశ్చర్యములు చేశాడు, అద్భుత కార్యాలు దావీదు జీవితంలో చేశాడు. ఈనాడు క్రైస్తవత్వం అనేది దేవునికి భయం లేనటువంటి జీవితాలు. దేవుడంటే భయం లేకుండా పాపానికి ఒడిగట్టుకుంటూ పాప సంబంధమైన కార్యాలు చేస్తూ పాప సంబంధమైనటువంటి విధానాలు నడిచేవారు. అందరూ కాదండి, కొంతమంది మాత్రమే. దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు కూడా దేవునికి భయపడడం లేదు. భయపడకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుచున్న వారై ఉన్నారు. వారి ఎడల దేవుడు ఎలా అద్భుత కార్యాలు చేయగలరు, వారి ఎడల దేవుడు ఎలా ఆశ్చర్యమైన కార్యములు చేయగలరు. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మన జీవితంలో మన బ్రతుకులు దేవుడు అనేటటువంటి వాడు కార్యములు జరిగించడానికి ఎన్నో కార్యాలు మన జీవితంలో చేయలేదంటారా? మన కుటుంబాల్లో చేయలేదంటారా? మన బిడ్డల బ్రతుకుల్లో చేయలేదంటారా? తప్పకుండా దేవుడు చేశాడు. అటువంటి స్థితిలో నుండి మనలను మరొక్కసారి ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంతగా దేవుడు దావీదు జీవితంలో అంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి కారణాలు ఏమిటంటారు? ఆయన దేవుడి ఎడల ఒకటి భయము కలిగిన వాడిగా, రెండు భక్తి కలిగిన వాడిగా, మూడవదిగా దినానికి ఎన్నిసార్లు దేవుడు స్తుతించేవాడు? ఏడు పర్యాయములు స్తుతించేవాడు, ముమ్మారు ప్రార్థించేవాడు. 7 పర్యాయములు కూడా దేవుని బలముగా ఆయన స్తుతిస్తూనే ఉండేవాడు. ఎప్పుడు కూడా స్తుతి అనే మాట ఆయన నోట పడుతూనే ఉండేది. ఆ స్తుతి అనే శబ్దము ద్వారా దేవుడు ఆయనను అనేక విధానాలుగా బలపరిచాడు, అద్భుత రీతిగా రాజును చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజుగా, మొదటి రాజు గురించి మనం మీకు చెప్పాను వాక్యం తెలుగు జ్ఞానాల్లో. రెండవ రాజుగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఈర్ష్యతో ఉన్నటువంటి, అతిశయముతో ఉన్నటువంటి, దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టానుసారముగా దేవుడు చేయవద్దన్న పని చేయడం బట్టి సింహాసనం మీద ఉన్నటువంటి సౌలు రాజును దేవుడి కిందకు దింపేశాడు. కిందకి దింపేసి ఆ సింహాసనం మీద ఒక మంద కాపరి అయిన దావీదును కూర్చుండబెట్టాడు. వాడలు బళ్ళు వాడడం అంటే అది. మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా, మన కుటుంబాల్లో కూడా, ఈ లోక యాత్రలో ప్రయాణంలో కూడా దేవుడు ఆ రీతిగా నీ ఎడల ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను ఎప్పుడూ కూడా నిరాశ స్థితిలోనే ఉండనవసరం లేదు, ఎప్పుడు దుఃఖ స్థితిలోనే ఉండనవసరం లేదు. నీకంటూ ఒక రోజు దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడి కార్యము నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ బిడ్డల ఎడల దేవుడు జరిగించడానికి నీకంటూ ఒక రోజును దేవుడు సిద్ధపరిచాడు. ఒక్కొక్కరు అపనమ్మికమతో, అవిశ్వాసముతో ఇక జరగడం లేదేమిటి నా కార్యము అంటే నీలో భక్తి కొద్దుగా ఉన్నది. నీ కార్యము జరగడం లేదంటే నీలో దేవుడు అంటే భయము కొద్దుగా ఉన్నది. ఎక్కడో ముందు చూసుకో, వెతుకో. ఎందుకో నీ జీవితంలో దేవునికి అనుకూలముగా కాకుండా నీకు అనుకూలముగా నువ్వు జీవిస్తున్నావేమో ఒకసారి నీ ఆత్మను పరిశీలన చేసుకో.
ఆత్మ నీవే పరిశీలన చేసుకో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక బలమైన కార్యము, అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము చేయడానికి ఒక దినము సిద్ధపరిచాడు. ఆ దినమైతే నిన్ను చూసి ఏడ్చేవారు ఉన్నారే, నీ బాధలు చూసి ఏడ్చేవారు ఉన్నారే, నీ కష్టాలు చూసి ఏడ్చేవారు ఉన్నారే, నీ వ్యాధులు చూసి ఏడ్చేవారు ఉన్నారే. ఏడ్చమంటే ఏడ్తారా? ఏడ్చింగ్ కాదు, ఆనంద బాష్పాలు. అది దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, అది వారికి ఆనంద బాష్పాలుగా కనబడవచ్చు అన్నాడు దేవుడు. ఒక దినమందు నీకు దినము నీ కొరకు సిద్ధపరిచిన దినమందు నీ కన్నీరు వారి మీదకి వచ్చును, ఆ కన్నీరు నీకు ఆనంద బాష్పాలుగా మలిచిపోయిన వాక్యం చెబుతుంది. ఆ మాట ఎన్ని చదివించిన సమయం లేదు. కానీ దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, దావీదు జీవితంలో దేవుడు చేసింది అదే. ప్రియులారా, అదే దావీదు జీవితంలో చేశాడు. ఒంటరిగా అడవుల్లో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు, పచ్చ మేత కనపడితే చాలు అక్కడికి తన మందలతో వెళ్ళేవాడు. అతని జీవనోపాధి. ఆ జీవనోపాధిలో ప్రయాసపడుతూ కూడా దేవుణ్ణి స్తుతించడము కానీ, దేవుణ్ణి ప్రార్థించడము కానీ ఏ సమయంలో అతడు మానలేదు. అదే అతనికి ఆధారమైంది. అది చూసిన దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఆయన మీద ఘనమైన కార్యాన్ని దేవుడు చేసిన వాడై ఉన్నాడు. అన్నలకు యుద్ధం చేయడం వచ్చు. యుద్ధరంగంలోనికి అన్నలు పంపాడు. మందల దగ్గరికి చిన్నోడైనటువంటి దావీదును పంపాడు తండ్రి. అభిషేకం చేయడానికి సౌలు రాజు వచ్చినప్పుడు సౌలును దేవుడు సమూయేలు దేవుడు పంపించినప్పుడు అందరిని పిలిచాడు, కానీ దావీదు అక్కడ ఉంచాడు. కానీ కావలసిన వాడు దావీదు. దేవుని యొక్క ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవునికి కావలసిన వాడు దావీదండి. దేవుడు ఆశీర్వదించబడవలసింది ఎవరంటే దావీదునేనండి. దేవుడు తన కార్యము జరిగించవలసింది ఎవరంటే దావీదేనండి. లోకం నిన్ను పక్కన పెట్టవచ్చు, నీ కుటుంబం నిన్ను పక్కన పెట్టవచ్చు, నీ బంధువులు నిన్ను పక్కన పెట్టవచ్చు, నీ స్నేహితులు నిన్ను పక్కన పెట్టవచ్చు. కానీ నిన్ను నన్ను దేవునికి నమ్మదగినగా నీ ఉన్నప్పుడు దేవుడు ఏమాత్రం నేను పక్కన పెట్టడు. హక్కును చేర్చుకొని అక్కరతలు తీర్చు దేవుడు. సబరుడు దేవుడు మైపరచు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని కార్యములు పొందాలి అంటే ఇదిగో దావీదు అంటున్న మాట ప్రకారము ఆయన ఆశ్చర్యమైన కార్యములు ఎటువంటివంటే ఆయన జీవితంలో ఆయన జీవితంలో చేసినట్లుగా మన జీవితంలో చేయాలంటే, మన కుటుంబంలో చేయాలంటే మనము చేయవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయండి. దావీదు జీవితంలో, దావీదు బ్రతుకులో దేవుడు అంచెంచెలుగా ఉన్నతమైన స్థితి. సింహము నోళ్లను చీల్చాడు ఆయన, ఎలుగుబట్టులను చీల్చాడు ఆయన, గొలియాతును పైనుండి నేల కూల్చాడు ఆయన. అటువంటి అద్భుతాలు దేవుడు ఒక్కొక్కటి అన్ని వచ్చినాయా. వచ్చిన దాని వల్ల పైన కూడా ఎవరికి విజయమో? దావీదుకే విజయం అండి. అయ్యో, దావీదుకే విజయం అండి. దేవుడి ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, వచ్చిన ప్రతి విషయంలో కూడా, శత్రువు వచ్చినప్పటికీ కూడా, జంతువు వచ్చినప్పటికీ కూడా, ఏది తలపెట్టినా హాని చేసేది వచ్చినను కూడా అన్నిటిపైన ఎవరికి విజయము? దావీదుకి. దేవుడికి స్తోత్ర. ఎలా వచ్చింది ఆ విజయము? దావీదు వల్లే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వల్లే నాట్యమాడి స్తుతించెదము, యేసయ్యా స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ప్రభువును స్తుతించెదము, తండ్రిని స్తుతించెదము, ప్రభువును స్తుతించెదము, తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
తండ్రిని చూపించెదవు కష్టము కలిగిన తండ్రిని చూపించెదవు యేసయ్యా దేవుని బలముగా స్తుతించాడు, దేవుని బలముగా కనపరిచాడు, దేవుని కొరకై తన కొరకై దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. 7 పర్యాయములు స్తుతించుచు 3 పర్యాయములు ప్రార్థన కొనసాగించాడు. అయితే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దావీదు జీవితంలో చేసినట్లుగా మన జీవితంలో చేయాలి అంటే, మన కుటుంబాల్లో చేయాలి అంటే, అభివృద్ధి బాటలోనికి దేవుడు మనం నడిపించాలంటే, నీ బిడ్డల ప్రయోజనం కాబడాలి అంటే, నీ కుటుంబం సమాధానంగా ఉండాలంటే, నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే మనము చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయండి. దేవుడు కార్యము ఆశ్చర్యము చేయాలంటే మనము చేయవలసిన కార్యాలు 3 క్లుప్తంగా నేను మీకు చూపించి ముగించడానికి సిద్ధపడతాను ప్రియులారా. కీర్తనా గ్రంథం అండి, కీర్తనా గ్రంథము. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు మనము ఏమి చేయవలెనో, ఏమి చేయటను బట్టి దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేయగలడు అంటే కీర్తనా గ్రంథము 78వ అధ్యాయము 4వ వచనం ఉందండి. యెహోవా స్తోత్రాహ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము ఏమి చేయటను బట్టి దేవుని కార్యాలు మన ఎడల దేవుడు అధికము చేస్తాడు. మనము ఏమి చేయటను బట్టి మనము చేసే వృత్తి ఇంకా అభివృద్ధి కాబడుతుంది. అది నీ బిడ్డల ఉద్యోగములైనా, నీ కుటుంబం వ్యాపారములైనా, నీ భర్త చేసిన ఏ పనిపాటి అయినా అది వృత్తిలోనికి రావాలంటే దాని విషయంలో దేవుడు ఆశ్చర్య రీతిగా బలమైన కార్యము మీ ఎడల, నా ఎడల, మన ఎడల జరిగించాలంటే మనము చేయవలసిన కార్యముల గురించి లేఖన భాగము ద్వారా మనము చదువుకున్నాము. మన విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, మన జీవిత విషయంలో కానీ ఆయన చేసిన కార్యములను, ఆశ్చర్య కార్యములను దాచకుండా. దేవునికి స్తోత్రం. నేనంటాను, దేవుడు చెప్పే మాట ప్రకారము, బైబిల్ గ్రంథ ప్రకారము, దైవ సేవకునిగా నేను చెప్పే మాట నేనంటాను, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఏం చేయకూడదు, దాచకూడదు. ఏం చేయకూడదండమ్మా, దాచకూడదు. ఎన్ని కార్యాలైతే దేవుడు నీ ఇంటిలో చేశాడు, ఎన్ని కార్యాలైతే దేవుడు నీ కుటుంబంలో చేశాడు, ఎన్ని కార్యములైతే దేవుడు నీ జీవితంలో చేశాడు, ఏ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితిలో నిలబెట్టాడు, ఏ స్థితిలో ఉన్న అనారోగ్యాన్ని ఆరోగ్య స్థితిలో ఏ రీతిగా నిలబెట్టాడు, అటువంటి కార్యాలు ఉన్నాయి. చూశారు, దేవుడు చేసిన ఆశ్చర్యమైన అద్భుతకరమైన కార్యాలను మనం దాచకుండా బయలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది దాచేస్తారు. అది దాయడము మనకి ముప్పే కానీ అది మనకు మేలు కాదు ప్రియులారా. దేవుడు నీకు ఉపకారం చేస్తాడు. అపకారి ఎప్పుడు కాదండి, ఉపకారే కానీ మన దేవుడు అపకారి మాత్రం ఏమాత్రము కాదు ప్రియులారా. మనిషి అపకారిగా ఉండొచ్చు కాక, సహాయం పొంది అపకార కార్యములు చేసి ఉండవచ్చు కాక, అపకారిగా జీవించవచ్చు కాక, కానీ దేవుడైతే మాత్రము ఉపకారే కానీ ఏ మాత్రము అపకారము చేయు దేవుడు కాడు ప్రియులారా. అదే దేవుడు అంటున్నాడు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ ఎడల దేవుడు చేసినప్పుడు అది దాచకుండా ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు ముగ్గురు పిలిచాడండి, ముగ్గురు పిలిచి 10 ఆశీర్వాదం ఒకరికి, 5 ఆశీర్వాదం ఒకరికి, 1 ఆశీర్వాదం ఒకరికి ఇచ్చాడు. ఎలాగమ్మా? 10 ఆశీర్వాదం ఒకరికి, 5 ఆశీర్వాదం ఒకరికి, 1 ఆశీర్వాదం ఒకరికి ఇచ్చాడు. ముగ్గురికి ఇచ్చాడు. ముగ్గురు ఆనందంతో సంతోషముగా వాటిని తీసుకువెళ్ళాడు. 10 తీసుకువెళ్ళినటువంటి అతను చేసిన పని ఏమిటి అంటే, ఆ 10 10 రెట్టుగా వ్యాపారంలో పెట్టుకొని, ఆ 10 వ్యాపారంలోనికి పెట్టి, వ్యాపారంలో ఖర్చు పెట్టుకొని, వ్యాపారంలో వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ వ్యాపారం వృద్ధి చేసుకొని
కానీ 10కి 10 సంపాదించుకోగలిగాడు. రెండవ వాడు 5 వంతుల ఆశీర్వాదం తీసుకున్న వాడి కూడా అదే ప్రకారంగా చేశాడు. 5కి మరొక 5 వచ్చేలాగిన వ్యాపారంలో దేవుడు చేసేలాగున వ్యాపారం చేసి 5 వంతులకు మళ్ళీ 5 వంతులు సంపాదించుకునే ఉంటాయి. మొదటి వాడికి 10కి 10 20 అయ్యాయి. రెండవ వాడికి 5కు 5 10 అయ్యాయి. ఇక మూడవ వాడు ఉన్నాడే, ఆడి కూడా ఒక ఇచ్చాడు దేవుడు, ఒకంత ఆశీర్వాదం. ఆ అంత ఆశీర్వాదం తీసుకెళ్ళి చక్కగా భద్రపరుచుకున్నాడు, పెట్లో పెట్టుకొని. ఎవరు చూడకూడదు ఇది అని భద్రపరుచుకున్నాడు. అయితే ముగ్గురు ఒక దినం కలిశారు, ఇలాంటి దేవాలయాల్లోనే కలిసినప్పుడు ఎవరే దేవుడు నీకు 10వ రాష్ట్రంలో వచ్చాక ఏం చేస్తావు, ఎంత ఎక్కడుంది అన్నాడు. అంటే ఇదిగోరా నా 10వ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, ఈ 10వ ఆశీర్వాదాన్ని నేను 10కి 10 చేసుకుని ఇది 20గా నేను పెట్టుకున్నాను ఇక్కడ. రెండవ వాడిని అడిగాడు, నీ 5వ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు కదా, 5వ ఆశీర్వాదం ఏం చేసావురా నీవు అన్నప్పుడు ఇదిగో 5కు 5 10 ఇదిగో అని 10 చూపించాడు. అయితే మూడవ వాడిని అడిగారు, అయ్యా నీ 100 ఆశీర్వాదం ఏం చేస్తావయ్యా అంటే, తెంగరోడ్రా మీరు వ్యాపారంలో పెట్టారు, నేను చాలా జాగ్రత్తగా భద్రపరిచాను రా అన్నాడట. భద్రపరిచావా చూపించాక ఎన్నంతలో నీవు చూద్దాం అన్నప్పటికీ చూద్దానికి ఎక్కడ ఏముంటాయి, ఏమంతు ఉంటే ఆ వంతే అవుతుంది. అంతేకాని అతను ఎందుకు పెట్టలేదు కనుక అందులోనే పెట్టాడు. దేవుని కార్యం కూడా అంతే. నువ్వు దేవుడు చేసిన కార్యాన్ని 10 మందిలో ఏది దాచకుండా నా దేవుడు నాకు ఈ ఉపకారం చేశాడు, నా ఈ స్థితిలో నుండి దేవుడు ఈ స్థితిలో నిలబెట్టాడు అని ఒక గొప్ప సాక్షిగా నిలబడినప్పుడు, దేవుడు చేసిన అద్భుతములు, దేవుడు చేసిన ఆశ్చర్యములు వెల్లడించినప్పుడు దేవుడు నీకు వంతుగా ఆశీర్వాదాలు పెంచుకుంటూ పోతాడు. చెప్పడు కూడా మైపడి దేవుడు హల్లెలూయా. ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించను గాక. అందుకని రామదాసయ్య గారు అన్నారు, నీకు 1,50,000 వచ్చినప్పుడు, 1,00,000 నమ్మగా ఖర్చినప్పుడు పెట్టినప్పుడు లక్షలాదిగా వస్తూ ఉండను. దేవుడు ఇచ్చాడు ఒక ఆశీర్వాదం. ఏమీ లేని స్థితిలో దేవుడు నేను నిలబెట్టుకుని తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి గృహం ఇచ్చాడు. ఇందుని బట్టి దేవుడిని ఎంత కనపరచాలి, దేవుడు నీ చేసిన ఆ ఉపకారాన్ని బట్టి ఒక సాక్షిగా నిలబడడానికి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావే, ఒక సాక్ష్యం చెప్పడానికి కూడా, దేవుడు చేసిన మేలు తలచడానికి సాక్ష్యం ఇచ్చడానికి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావే. మరి దేవుడు ఎలా చేయగలడు నీ దగ్గర అద్భుతమైన కార్యము? దాచుకుంటే సరిపోతుందా? దాచుకుంటే ఏమాత్రము కూడా అది నీకు మేలు కాదు, దేవుడిని దాచుకునే కార్యము కాదు. అనేకమైన అన్యజనుల మధ్య నువ్వు సాక్షిగా నిలబడాలి. అప్పుడు నీవు నీ కుటుంబము అభివృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా నీవు ఆశీర్వించబడ్డావు, ఇంకా ఆశీర్వించబడాలి అంటే, నువ్వు దీవించబడ్డావు, ఇంకా దీవించబడాలంటే, నువ్వు వృద్ధిలోనికి రాగలిగావు, ఇంకా వృద్ధిలోనికి రావాలంటే, నీ బిడ్డలు ఇంకా ప్రయోజనమైన కార్యములు దేవుడి ద్వారా అందించడం అందుకోవాలంటే నువ్వు చేయవలసిన ఒకటి, దేవుడు చేసినటువంటి కార్యాలు దాచకూడదు. అది మొదటిది ప్రియులారా. ఇక రెండవదిగా కీర్తన గ్రంథం 78 వచనం అండి. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరపక యుండి. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, వీరు అనగా మన దేవుని ద్వారా ఆశ్చర్య కార్యములు పొందిన మనము దేవుని దగ్గర, దేవుని సన్నిధిలోనికి రాగా, దేవుని దగ్గరికి రాగా, అంశము సన్నిధిలో పెట్టుకొనగా, పెట్టిన అంశమును దైవజనులు చదవగా, సంఘము ప్రార్థన చేయగా, సేవకుడు ప్రార్థన చేయగా, అది మేలు పొందిన తరువాత, దేవుని కార్యము నీకు జరిగిన తరువాత, నీ కుటుంబమునకు జరిగిన తరువాత, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని మందిరంలో ఉన్న నీవు, దేవుని ఆలయము ద్వారా మేలు పొందిన నీవు ఆ కార్యమును ఏమి చేయాలట? వెల్లడించాలి, మరిచిపోకూడదు. ఏం చేయకూడదట? రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే మరచిపోకుండా ఉండుట. చాలా మంది దేవుడు చేసిన కార్యాలు దాచుకుంటారు. రెండోవారు దేవుడు ఏమి చేశారు ఆ స్థితిలో ఉండగా చేశారులేండి. అది దాన్ని కానుక చేసుకున్నాను, సరిపోయింది. కానుక ఎప్పుడు సరిపోతా? కానుక అడిగారా దేవుడు నిన్ను?
స్తుతించమన్నాడే, ప్రార్థించమన్నాడే, ఆరాధించమన్నాడే, క్రమముగా సన్నిధికి రమ్మన్నాడే, ఆయన సహవాసంలో ఉండమన్నాడే, పరిశుద్ధతో జీవించమన్నాడే, ఆయన ఏమిచ్చాడో నీకు ఆజ్ఞ ప్రకారముగా నడవమన్నాడే. అంతే తప్ప నేనేమన్నాడు నీ వెండి బంగారం తెచ్చి నా పైన అన్నట్టు కానుక పెట్టి ఇవ్వమని దేవుడే చెప్పాడా? విరిగి నలిగిన హృదయముతో దేవునికి కృతజ్ఞత అర్పణ సమర్పిస్తున్నావు, మంచిదే. నీ రాబడిలో 10వ భాగము దేవుని సమర్పిస్తున్నావు, అది దేవుడు చెప్పాడు చేస్తున్నావు, మంచిదే. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, దైవ సేవకునిగా నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుడు చేసిన కార్యములను ఆశ్చర్యములను మరిచిపోకూడదు. అక్కడే వ్రాయబడిన మాట ఎవరికి చెప్పాలి? నీ పిల్లలకు. ఎవరండి నీ పిల్లలు? ఇప్పుడు నా పిల్లలు ఎవరు? సంఘమే. సంఘానికి నేను చెబుతున్నాను, ఆ సంఘం ఏమి చేయకూడదా? మరిచిపోకూడదు. వీరు అనే మాట అక్కడ ఉంది. ఇంకా లోతుకి వెళ్తే సమయం చాలే, కానీ సమయం అయిపోయింది. అయితే దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, వీరు ఏమి చేయకూడదంటే మరిచిపోకూడదు. ఒకవేళ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము, మేలు కార్యములు నీవు మరిచిపోయినే కదా దేవుడు మనల్ని మర్చిపోతాడు. అంతే కదా. తల్లికి పెట్టిన వాడు పిల్లతండ్రికి చేరాడితే సుఖమేంటి? తల్లిని చూడని వాడు పిల్లతండ్రికి చేరబడే అది సుఖమా? తల్లికి మొత్తెత్తిన వాడు పిల్లతండ్రికి చేరాడితే సుఖమా? జాగ్రత్త. దేవుని దగ్గర నిర్లక్ష్యము పని చేయదు, అపనమ్మిక పని చేయదు, అవిశ్వాసము పని చేయదు. దేవుని దగ్గర నిర్భయము కలిగిన వాడై దేవుని ధైర్యంగా జీవించాలంటే అది ఏది చెప్పాడు అది చేసి మనము దేవుణ్ణి అన్నాడు. నాకు ఇచ్చినను ఎందుకన్నా మాట, నేను ఏమి చెప్పాను అది చెయ్యండి, అప్పుడు నన్ను అడగండి, నేను ఇస్తాను. అడుగుతామే తప్ప ఆయన చెప్పినట్టు మనం మాత్రం చేయడానికి సిద్ధపడం. ప్రార్థనకు రమ్మంటున్నాం, ఆరాధనకు రమ్మంటున్నాం, ఉపవాస ప్రార్థనకు రమ్మంటున్నాం, శిలువ జ్ఞానాలకు రమ్మంటున్నాం. శిలువ జ్ఞానానికి బాగానే వస్తున్నారు అనుకోండి, తర్వాత పక్కన రమ్మంటున్నాం. మీరందరూ కూడా చక్కగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళతో కాదు, వచ్చిన వాళ్ళే కదా, రాని వాళ్ళే అడుగుతారు. మనకు 10కి వెళ్తే 10 మంది వెళ్ళవలసిన పనికి 5కి వెళ్తే 5కి వేస్తారే కానీ 10 మందికి జీతం ఇస్తారు. దేవుడు కూడా అంటే దేవుడి దగ్గరికి వచ్చేదాన్ని బట్టి దేవుడి ఇచ్చేది మన పుచ్చులు తీసుకుని వెళ్ళగలము. ప్రియుల ఆ హక్కు మనకు ఉంది. తన పిల్లలమైన మనము మన దగ్గర మనకి ఇవ్వడా? అడగండి ఇస్తామా దేవా, ఎందుకు అడగమన్నావు, ఎందుకు ఇవ్వలేదని అడగలేమా? అడగగలము. ఎప్పుడంటే ఆయన చెప్పినట్టు మనం చేసినప్పుడు. అంతే తప్ప ఆయన చెప్పిన మనం చేయకుండా మన ఇష్టానుసారంగా మనం వచ్చి దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వాలంటే కనుక దేవుడు ఏమాత్రం. అందుకనే దావీదు అంటున్న మాట ఏమిటి అంటే, ఒక మాట అంటున్నాడు. ఎవరితో చెబుతున్నాడు అంటే ప్రాణంతో మాట్లాడుతున్నాడు. 103:2 అండి. 103:2 కీర్తన. త్వరగా ఊహించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, దేనిని మరువకము. చాలండి. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, తన ఆయుష్తో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యముగా ఉంటున్నావేమో, దేవుని ఎడల నువ్వు నిర్లక్ష్యముగా ఉండకు. ఎందుకు ఉండకూడదంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఎందుకంటే ఆయన మనకు ఏం చేశాడు? ఉపకారం. నువ్వు బ్రతుకున్నావంటే, నీవు నాలో ఉండగలిగావంటే అది ఆయన నాకు ఇచ్చాడు. నువ్వు నాలో ఉన్నావంటే ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు, ఆ ప్రాణాన్ని నాకు ఇచ్చాడు. కనుక నీవు ఆయన స్తుతించు, ఆయన స్మరించు, ఆయన తలంచు ఆయన ప్రాణంతో చెబుతున్నాడు. అమ్మా, కనీసం నీ భర్తతో నువ్వు చెప్పావా? నీ భర్తతో అయ్యా దేవుడు మనకి మేలు చేశాడు కనుక మన దేవుని సన్నిధికి వెళ్తాము, మన దేవుడి మేలు చేశాడు కనుక దేవుని మందిరానికి వెళ్తాము, దేవుని స్తుతించుకుందాము, ప్రార్థన చేసుకుందామని నీ భర్తలో తీసుకురాగలుగుతున్నావా? నీ బిడ్డలు నువ్వు తీసుకురాగలుగుతున్నావా? పిల్లలు మా మాట అంటారండి. ఏం చేయరండి? ఏం చేయరండి? ఏం చేయరండి? చెప్పండి. దేవుడి దగ్గర అబద్ధం అనకూడదు. ఏం చేయరండి? మా పిల్లలు అమ్మ ఇలా కొడుతారు ఏంటో నాకు అర్థం అవ్వదు. అయితే నీ పిల్లలు నీ మాట అన్నప్పుడు నీ తండ్రి నీ మాట అంటాడు. ఇంటడా? నీ పిల్లలకి 5 కావాలి ఇచ్చేయాలా? ఏది కావాలి ఇచ్చేయాలా? కోట రేషన్ ఉంది, నువ్వు ఇప్పుడంటే వచ్చేస్తుంది కానీ ఇంటికి, కానీ అక్కడికి మనం వెళితే కానీ రేషన్ ఎవరు? నీకు వెళ్ళలేవు. నీ పిల్లలు పంపుతావు, పంపవా? పంపకుండా ఒక ముద్రైపోతాడు. ఏమి రావు?
అది దేనికి? ఈ శరీరం, మట్టి శరీరానికి. కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మబలమును పొందడానికి నీ పిల్లలను ఎందుకు తీసుకురాలేకపోతున్నాము? నేను అందుకనే పిల్లలకు చాలా ప్రాధాన్యత ఇస్తానండి. నేను ఇక్కడ మీరు కొంచెం తక్కువగానే, మనకి ఇక్కడ ఎండగొడలో అయితే ప్రతి కుటుంబం వచ్చేస్తారు ఆదివారం. పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వారికి వాక్యాలు ఇవ్వడము, వారితో పాటలు పాడించడము, వారితో స్తుతులు చెప్పించడము, వారితో ప్రార్థనలు చేయించడము. వారికి ఎంతో ఆసక్తి, వారు ఎంతో ఆత్మీయ జీవితంలో వర్తిల్లుతున్నారు. పాపం వైపు చూడరు, లోకం వైపు చూడరు, చెడు సహవాసాలకు దూరంగా ఉంటారు. అంటే మా బిడ్డలు చెడు మనుషులా అని మీరు అనవచ్చు కాక నాతోటి. మంచి వారితో సహవాసం చేస్తే మంచి అవుతుంది, చెడు వారితో సహవాసం చేస్తే చెడు అవుతుంది. లోక సంబంధమైన లోకముతో కలిసిపోతే లోకము సంఘము ఏకమయ్యిందెను. దేవదాసయ్య గారు పాడారు, లోకము సంఘము ఏకమైపోయినది ఏమి చేతునయ్యా అన్నట్లుగా. లోకములో కలిసిపోయినప్పుడు, లోక జీవితము కలిసిపోయినప్పుడు, లోక సంబంధమైన ఆలోచనతో ఉన్నప్పుడు లోక తరంతనే వస్తాయి, పాపానికి చోటిస్తారు. ఆ తర్వాత మనం పూర్ణపడి ఏడ్చిన దాని నుండి విడుదల మనం పొందలేము. అమాన కుమారుడా, అయాన కుమారుడు, అమాన కుమార్తె, నేటి కాలమందు నీ పిల్లలకు దేవుని కార్యములను వివరించు. ఇక్కడ అదే చెబుతున్న మాట, అదే వాక్యం ద్వారా మనం చదువుకున్న మాట. అదే నీ దేవుని చేసిన ఆశ్చర్యమైన కార్యములను నీవు మరవకుండా నీ పిల్లలకు దానిని, అప్పుడు వారు ఏం చేస్తారు? అక్కడే వ్రాయబడిన మాట. అప్పుడు వారు ఏం చేస్తారు? నిరీక్షణ కలిగిన వారై, దేవునికి స్తోత్ర, మరిచిపోవదు. ఎవరు మర్చిపోరు? నువ్వు ఏ కార్యమైతే దేవుడు చేశాడని నీ పిల్లలకు చెబుతున్నావు, ఆ కార్యాన్ని బట్టి వారు మరిచిపోకుండా ఉండగలరు. దేవునికి స్తోత్ర. ఇక చివరిగా మూడవదిగా చూపించేసి నేను ముగించి వేస్తాను ప్రియులారా. అదే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము, 105వ అధ్యాయము 5వ వచనం అంటమ్మా. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. దేవునికి స్తోత్ర. ఏం చేయాలట? ఇక మూడవదిగా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని వాక్య ప్రకారం నడవడానికి సిద్ధపడిన వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకము చేసుకొనుట, మదిలోనికి తలంచుకుంటూనే ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. బాల్యము నుండి ఇంతవరకు చదువులో, విద్యాభ్యాసములో, కుటుంబములో, బిడ్డల విషయములో, గృహ విషయములో, మీ వ్యాపారాల విషయములో, మీ వ్యవసాయాల విషయములో కష్టం వచ్చినప్పుడే, ఏదైనా లాసు వచ్చినప్పుడే దేవుడు కనపడతాడు. కానీ అన్ని మిగిలినప్పుడు దేవుడు కనపడు. ఒక సాక్ష్యం ఇచ్చడానికి కూడా నిలబడవు. దేవుడు నాకు ఈ మేలు చేశాడే, దేవుడు నాకు ఈ ఉపకారం చేశాడే, నా బిడ్డలు ఏదైనా ఉపకారం చేశాడే, నా ఏదైనా ఉపకారం చేశాడే, సన్నిధిలో కాచిన కన్నీరుకు దేవుడు మంచి వృద్ధి కలిగిన పంట దేవుడు నాకు ఇచ్చాడే అని ఎప్పుడైనా సాక్షి చెప్పావా? నీ గుండె మీద సీరియస్ నువ్వు చెప్పు. నీ జీవితంలో ఆ విధంగా దేవుడికి ఇచ్చి దేవుడికి కనపరచగలిగావా? ఈ వర్తమానము వినుచున్న వాళ్ళారా, వీక్షించుతున్న వాళ్ళారా, ఎవరైనా, ఏ సంఘమైనా, ఏ సన్నిధి పరులైనా నేను చెప్పే మాట ఒకటే, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములను మనం ఏమి చేయకూడదంటే మరిచిపోకూడదు. రెండవదిగా జ్ఞానం చేసుకోవాలి, అనే జ్ఞాప్తి తెచ్చుకోవాలి, నమరం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక పశువు ఆహారం తినిన తర్వాత మరలా పరుండి దాన్ని మరలా నోట్లోకి తెచ్చుకుని నెవరు వేసుకుంటుంది. అది బాగా జీర్ణం అవడానికి. ఎందుకంటమ్మా? అది జీర్ణం అవడానికి, అది జీర్ణమని దాని ద్వారా బలము పొందడానికి. అలాగే దేవుని కార్యాలు కూడా కష్టములో ఉన్నప్పుడు ఏ వేదన అయితే వచ్చిందో ఆ వేదనతోనే కృతజ్ఞత కూడా అదే వేదనతో ప్రార్థన చేయాలన్నారు దేవదాసరి గారు. కృతజ్ఞత కూడా, ప్రభువా మట్టినైన నన్ను ఈ పాత్రగా నిలబెట్టుకొని ఎందుకు పనికిరా నన్ను ఈ స్థితిలో నిలబెట్టి నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఈ మేలు చేసిన స్తోత్రమని దేవుడు బలముగా స్తుతించి ప్రార్థన చేయాలన్న దేవదాసయ్య గారు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడు పాడారు కదా, దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయ్యగలతములు
దేవుడు మన ఎడల, మన కుటుంబాల ఎడల, మన బిడ్డల ఎడల, దేవుడు నీకు ఇవ్వబడిన నీ భర్త ఎడల, దేవుడు నీకు ఇవ్వబడిన నీ పాడి పంటల ఎడల, నీ చెరువుల ఎడల, నీ వ్యవసాయ భూముల ఎడల, నీ బిడ్డలు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాల ఎడల ఇంకో అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చెయ్యాలి. దేవుడు ఇంకనూ చెయ్యాలి అంటే గనక ఇదిగో దేవుడు మనం ఏమి చేయాలన్నది బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు చూపించాను. ఒకటి, దేవుని కార్యాలు దాచకూడదు. రెండు, దేవుని కార్యాలు మరిచిపోకూడదు. మూడు, దేవుని కార్యాలను మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఈ మూడు మనలో ఉన్నప్పుడు దేవుడు అధికమైన దీవెన ఇవ్వగలడు. అట్టి దీవెన ఆశీర్వాదములు ప్రభు సన్నిధిలో ఉన్న మనందరి ఎడల ప్రభు జరిగించి అందప చేయను గాక.